చాలా మందిలో ఈరోజు ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. సో, మెయిన్ రీజన్స్ మీరేం చెప్తారండి అసలు ఇలాంటివి రావడానికి కారణం? ఈ మధ్య కాలంలో అయితే మనము చాలా మంది కపుల్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి బాధపడడం చూస్తున్నాము. దాని గురించి డాక్టర్స్‌ని సంప్రదించడం, ట్రీట్మెంట్స్‌కి వెళ్తున్నాం అనేది కొద్దిగా ప్రీవియస్‌గా కన్నా కూడాను ఎక్కువగానే చూస్తున్నామండి. హ్మ్. అండ్ దీనికి గల కారణం గనక మనం చూసుకున్నట్టుగా అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్ వెయిట్ అనేది ఎక్కువ ఉండడము అండ్ మ్యారేజ్ కొద్దిగా లేట్‌గా అవ్వడము అండ్ ఏజ్ అనేది కూడాను మనం ఫ్యాక్టర్‌గా చెప్పుకోవాల్సొస్తుంది. బికాస్ ఆడవాళ్ళలో ప్రత్యేకంగా చూసుకుంటే మాత్రము ఏజ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మనకు అండాశయాలలో అంటే ఓవరీస్‌లో ఎగ్స్ అనేవి ఉంటాయి. అవి ఏజ్‌తో పాటుగా క్రమంగా తగ్గడం అనేది చూస్తూ ఉంటాము. సో, ఎంత వాళ్ళు అదేంటి త్వరగా సంప్రదిస్తే దట్ వుడ్ బి మోర్ బెటర్. ఎప్పుడైనా కూడాను ఒక కపుల్‌కి ఏం చెప్తామంటే మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్ వరకు ఇఫ్ నార్మల్ ఇంటర్‌కోర్స్ జరుగుతోంది అండ్ వుమెన్‌కి పీరియడ్స్ కనుక సరిగ్గా అవుతున్నాయి, రెగ్యులర్ సైకిల్స్ అవుతున్నాయి అనుకుంటే దే క్యాన్ ట్రై ఫర్ 1 ఇయర్ బిఫోర్ కన్సల్టింగ్ అ డాక్టర్ ఇఫ్ ఆల్ ద థింగ్స్ ఆర్ ఫైన్. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటున్నాయి, లేకపోతే వాళ్ళు అదేంటి ఫ్యామిలీ ఇష్యూస్‌లో అంటే కలవడంలో ఇష్యూస్ ఉంటున్నాయంటే మాత్రము దే నీడ్ టు కన్సల్ట్ అ డాక్టర్ అ బిట్ ఎర్లీ. అండ్ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో, ఇఫ్ వుమెన్స్ ఏజ్ ఇస్ మోర్ దెన్ 30 తప్పకుండా త్వరగానే వాళ్ళు కన్సల్ట్ చేయాలి. అండ్ అబోవ్ 35 ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు మీ దగ్గరికి కామన్‌గా ఎలాంటి కపుల్ వస్తున్నారండి? ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వాళ్ళకి? మా దగ్గర లైక్ డిఫరెంట్ అదేంటి ఇష్యూస్ తోటి రావడం అనేది చూస్తూ ఉంటాము. చాలామంది ఏమంటారు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయి. ప్రీవియస్ ట్రీట్మెంట్స్ తీసుకొని అండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడంతోటి కూడా చూస్తూ ఉంటాము. అండ్ మేల్ ఫ్యాక్టర్ కూడాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే ఇంక్రీజ్ అవుతోంది. అంటే మగవాళ్ళలో కూడాను కౌంట్ ఇష్యూస్ తోటి కౌంట్స్ తగ్గిపోవడము, మొటిలిటీ ఇష్యూస్ ఉండడం వల్ల కూడాను ప్రెగ్నెన్సీస్ రాకపోవడం అనేది చూస్తున్నాము. అండ్ పీసీఓడీ అనేది కూడా మీరు వినుంటారు. చాలామంది అంటే అండాశయాల్లో నీటి బుడగల్లాగా ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటుంది వుమెన్‌లో. పీసీఓడీ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. ఎండోమెట్రియోసిస్ అనేది కూడాను వన్ ఆఫ్ ద ఇష్యూ ఉంటుంది. ఎందులో అయితే మనకు ఓవరీస్‌లో చాక్లెట్ సిస్ట్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో, దీనివల్ల కూడాను ప్రెగ్నెన్సీస్ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో, దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఏజ్, వెయిట్ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓ, ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ కూడాను మనకి వుమెన్‌లో మోస్ట్ కామన్ రీజన్స్. సో, దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఇప్పుడు చాలా మంది మనకి క్లినిక్‌కి వచ్చి చూపించుకోవడానికి. ఓకే.